హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు 10th క్లాసు కవి పరిచయాలు పెడుతున్నానండి. ఫస్ట్ లెసన్ మాతృభావన. గడియారం వెంకటశేష శాస్త్రి గారు రాశారు. అతని కవి పరిచయం పెడుతున్నాను. మొత్తం మనకి 12 లెసన్లు ఉన్నాయండి. అవి కవి పరిచయాలు పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా రాసుకోండి. చూడండి, కవి పరిచయము. ఇవన్నీ నేను ఇలా ఇచ్చారు కదా మనకి, అలా అయితే కొంచెం టైం వేస్ట్ అవుతుంది కదా పారాగ్రాఫ్ అంతా చదివితే. అందుకు నేను ఇక్కడ ఇంపార్టెంట్వన్నీ ఇలా రాసుకున్నానండి. చూడండి, ఇలా రాసుకోవడం వల్ల మనకి బాగా అర్థమవుతుంది. బిట్స్ రూపంలో రాసుకుంటే గబగబా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకోవచ్చని ఇలా రాసుకున్నాను. ఆధునికాంధ్ర కవులలో ప్రముఖులు గడియారం వెంకటశేష శాస్త్రి గారండి. ఇది కవి పరిచయం. ఆధునికాంధ్ర కవులలో ప్రముఖులు శతావధాని డాక్టర్ గడియారం వెంకటశేష శాస్త్రి. ఈయన తల్లిదండ్రులు నరసమాంబ రామయ్యలు కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా నెమల్లదిన్నె గ్రామంలో జన్మించారు. ఈయన దుర్బాక రాజశేఖర శతావధాని గారితో కలిసి కొన్ని కావ్యనాటకాలు రాశారు. గడియారం వారి పేరు చెప్పగానే శ్రీ శివభారతము కావ్యం గుర్తుకు వస్తుంది. పారతంత్ర్యాన్ని నిరసించి స్వాతంత్రకాంక్షను అనువనువున రగుల్కొల్పిన మహాకావ్యం ఇది. మురారి పుష్పబాణ విలాసము రఘునాదీయము మల్లికా మారుతము మొదలైన కావ్యాలు వాస్తుజంత్రి అముద్రిత రచన అనమాట. అముద్రిత వచన రచన. అది వాస్తుజంత్రి ముద్రించలేదంట. శ్రీనాథ కవిత సామ్రాజ్యము విమర్శ అనమాట. ఈయన లేఖిని నుండి వెలువడ్డాయి. కవిత వసంత కవిసింహ అవధాన పంచానన అనే బిరుదులను అందుకున్నారు. బిరుదులు చూడండి, కవిత వసంత కవిసింహ అవధాన పంచానన అనే బిరుదులు అందుకున్నారనమాట గడియారం వెంకటశేష శాస్త్రి గారు. చూడండి, అతని గురించి కొన్ని వివరాలు. ఆధునిక కవి. ఈ పాఠం వచ్చి 3వ ఆశ్వాసంలోనిదండి. శివభారతములోని శ్రీ శివభారతములోని 3వ ఆశ్వాసంలోనిదంట. ఫస్ట్ లెసన్ మాతృభావన. మురారి పుష్పబాణ విలాసము రఘునాదీయము మల్లికా మారుతము శ్రీ శివభారతము కావ్యాలండి ఇవన్నీ. అతని కావ్యాలు ఎక్కడైనా రాసుకోండి. కవి పరిచయాలు ఇతనికి 2-3 7వ తరగతుల్లో అక్కడ కూడా ఉంటాయి. శ్రీనాథ కవిత సామ్రాజ్యము వాస్తు జంత్రి అముద్రిత రచనలు కవిత వసంత కవిసింహ అవధాన పంచానన బిరుదులు అక్కడ ఉన్నాయి కదండి. అవి ఇలా ఇంపార్టెంట్వి ఇలా రాసుకున్నాను ఒక దగ్గర. 2వ లెసన్ అమరావతి అండి. 10th మనకి అమరావతిలో లేవండి. కవి రచయితలు అయితే ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే కొంతమంది రచయితల సమూహం రాశారంట. అందుకని మనకి కవి రచయితలు అయితే ఈ లెసన్కి ఇవ్వలేదు. నెక్స్ట్ లెసన్ వచ్చి 3వ లెసన్ జానపదుని జాబు కవి పరిచయము బోయి భీమన్ అండి. చాలా పెద్ద కవి పరిచయం ఉంది. ఇదంతా చదువుతానండి. మీకు ఇంపార్టెంట్ పాయింట్లు ఉంటే నోట్ చేసుకోండి. నా దాంట్లో కూడా కొంచెం ఇంపార్టెంట్ నోట్ కలెక్ట్ చేశాను. ఇవి కూడా చూపించేస్తాను. రచయిత పరిచయం బోయి భీమన్న. ప్రతిభను తలెత్తనివ్వరు పండితులు, పాండిత్యాన్ని తలెత్తనివ్వరు పామరులు. ఈనాడు సాహిత్యం అంటే కులం మతం వర్గం ముఠ అని ధైర్యంగా తన మనసులోని మాటను గలం ద్వారా వెలుబుచ్చిన కవి బోయి భీమన్న. తనదైన శైలితో వివిధ సాహితీ ప్రక్రియలతో బడుగుల జీవితాల గురించి దళితుల జీవితాల గురించి రచనలు చేపట్టిన చైతన్యశీలి. చూడండి, 1911-2005 వరకు ఉన్నారనమాట. ఇతను ఎస్సీ అతను అనమాట. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో పేద దళిత కుటుంబంలో జన్మించారు. అస్పృశ్యత ప్రబలంగా ఉన్న నాటి కాలంలో ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి విద్యను అభ్యసించారు. మహాత్మా గాంధీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనలతో ప్రభావితుడైన అస్పృశ్యతను తన కలం ద్వారా రూపుమాపాలని తలచిన మేధావి. స్వాతంత్రోద్యమ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాలుపంచుకున్నారు.
కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. 1940 నుండి 45 మధ్యకాలంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. వీరు 1978 నుండి 1984 వరకు రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా ఉన్నారు. ఈయన 11వ ఏట నుండే రచనలు చేశారు. ఈయన రాసిన పాలేరు నాటకం ఎంతో మంది పేదలు, దళిత కుటుంబాలలో వెలుగు నింపింది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాలేరుతనం అనిపించి పాఠశాలలో చేర్చారు. పాలేరు నాటకం స్ఫూర్తితో విద్యను అభ్యసించి ఉన్నత పదవులు అధిష్ఠించిన పేదలు, దళితులు ఎంతోమంది ఉన్నారు. గుడిసెలు కాలిపోతున్నాయి, ఉసారులు, జానపదుని జాబులు, రాగవైశాఖి, పిల్లి శతకం, ధర్మం కోసం పోరాటం మొదలైన రచనలు చేశారు. గుడిసెలు కాలిపోతున్నాయి రచనకు 1975లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ అనే బిరుదు రూపంలో గౌరవ డాక్టరేట్ను పొందారు. భారత ప్రభుత్వం ఈయన్ను 1973లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్తో సన్మానించింది. బోయి భీమన్న గారు. నెక్స్ట్ లెసన్ వెన్నెల అండి. వెన్నెలేమో ఎర్రనండి. కవి పరిచయమో చూడండి. పోలయ వేమారెడ్డి ఆస్థాన కవి పరిచయం అండి. కవిత్రయంలో 3వ వారు ఎర్రన. 14వ శతాబ్దపు ప్రథమార్థంలో జీవించిన ఎర్రన తల్లిదండ్రులు పోతమాంబిక సూర్యనార్యులు. ఈయన గురువు శంకరస్వామి అద్దంకిని రాజధానిగా చేసుకుని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఈయన గురువు శంకరస్వామి అద్దంకిని రాజధానిగా చేసుకుని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఇతనమాట ఒక రాజుకి ఆస్థాన కవిగా ఉండేవారు. అద్దంకిని రాజధానిగా చేసుకుని పాలించిన ప్రోలయ వేమారెడ్డి అనే అతనికి ఆస్థాన కవి అన్నమాట ఇతను. ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వశేషము, నృసింహ పురాణము, రామాయణము, హరివంశము మొదలైన గ్రంథాలను ఎర్రన రచించారు. వీటిలో రామాయణం అలభ్యం. తన రామాయణ హరివంశాలను వేమారెడ్డికి అంకితం చేసిన ఎర్రన భారతాన్ని, రాజరాజ నరేంద్రునికి నరసింహ పురాణాన్ని అహోబల నృసింహస్వామికి అంకితమిచ్చారు. ఎర్రన రచనలో వర్ణనలు అధికంగా ఉంటాయి. తదనంతర కాలంలోని కవుల వర్ణనకు ఎర్రన వర్ణనలే ప్రేరణనిచ్చాయి. ప్రబంధ లక్షణమైన అష్టాదశ వర్ణనల్లో ఇంచుమించుగా అన్ని వర్ణనలు నృసింహ పురాణంలో కనిపిస్తాయి. ఎర్రనను ప్రబంధ పరమేశ్వరుడంటారు. ఇతని శివభక్తి పారమ్యాన్ని అనుసరించి శంభుదాసుడని పేరుగాంచారు. ఎర్రన రచనా ప్రభావం పోతన మీద ఉన్నదని విమర్శకులు భావిస్తున్నారు. వెన్నెల అండి ఈ లెసన్ పేరు. చూడండి, వెన్నెల లెసన్ ప్రకృతి వర్ణన. ఇతివృత్తం ప్రకృతి మీద వర్ణించడం అన్నమాట ఇతివృత్తం అంటే. అందుకని ఎర్రన్ గారు ఎక్కువ ప్రకృతిని వర్ణించారంట. చూడండి, ధన్యుడు లెసన్ కవి పరిచయం వచ్చి పరవస్తు చిన్నైసూరి తమిళనాడులో చెంగల్పట్టు జిల్లాలోని శ్రీ పెరంబదూరులో జన్మించారు. 1862లో మరణించారు అనమాట పరవస్తు చిన్నైసూరి గారు. మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితుడిగా పనిచేశారు. సూరి అనేది ఈయన బిరుదు. సూరి అంటే పండితుడు అని అర్థం. తెలుగు, తమిళ, సంస్కృత, ఆంగ్ల భాషల్లో చిన్నైసూరి మంచి పండితుడు. చిన్నైసూరి అక్షరగుచ్ఛము, ఆంధ్ర కదాంబరి, పద్యాంధ్ర వ్యాకరణము, సూత్రాంధ్ర వ్యాకరణము, శబ్దలక్షణ సంగ్రహము, బాల వ్యాకరణము, నీతి చంద్రిక మొదలైన గ్రంథాలు రాశారు. ఈయన రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకునేలా ప్రాచీన కావ్య భాషలో ఉంటుంది. ఈయన రాసిన బాల వ్యాకరణము నేటికి కావ్య భాషకు ప్రామాణిక గ్రంథంగా ఉంది. నీతి చంద్రిక, బాల వ్యాకరణాలు లక్షణ గ్రంథాలుగా ప్రసిద్ధి పొందాయి.
చూడండి, పరవస్తు చెన్నై సూరి గారు ధన్యుడు పాఠానికి కవి పరిచయం. 6th లెసన్ శతక మధురిమ. చూడండి, బోల్డ్ పద్యాలండి ఇవన్నీ. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క రచయిత ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ చేస్తే నేను ఇవన్నీ పెడతానండి. నెక్స్ట్ లెసన్ పెడతాను. ఇప్పుడు ఇవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఒక వీడియో చేస్తాను. చూడండి, ఇవన్నీ పద్యాలు అనమాట. తరిగొండ నృసింహ శతకర్తి, ఇవన్నీ ఏనుగు లక్ష్మణ కవి వాళ్ళవి. ఇవన్నీ కవి పరిచయాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను సింగిల్గా వేరే వీడియో చేస్తానండి. నెక్స్ట్ లెసన్ పెడుతున్నాను ఇప్పుడు. మా ప్రయత్నం అండి 7th లెసన్. రచయితలు వచ్చి ముగ్గురండి. ఓల్గా, వసంత కన్నాబిరాన్, కల్పన కన్నాబిరాన్, ముగ్గురండి మొత్తం. చూడండి, మనకి 7 మా ప్రయత్నం వచ్చి ఇతివృత్తం వచ్చి శ్రీ సాధికారిత, అందుకే ముగ్గురు రచయితలు పెట్టారు. చూడండి, ఫస్ట్ ఓల్గా ప్రముఖ రచయిత. ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వం నిర్వహించిన వీరు పలు పురస్కారాలను అవార్డులను అందుకున్నారు. వీరు స్వేచ్ఛ నవల ప్రసిద్ధి పొందిరి. వసంత కన్నాబిరాన్, వీరు మానవ హక్కులు, స్త్రీ సమానత్వం కోసం కృషి చేస్తున్నారు. నేషనల్ అలయన్స్ ఆఫ్ ఉమెన్, ఇండియన్ నేషనల్ సోషల్ యాక్షన్ ఫోరంలో పనిచేశారు. కల్పన కన్నాబిరాన్ సెంటర్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్, హైదరాబాద్ సంచాలకులుగా పనిచేస్తున్నారు. జెండర్ స్టడీస్, క్రిమినల్ లాలో విస్తృత అధ్యయనం పరిశోధనలు చేశారు. కవి రచయితలు వీళ్ళు. లెసన్ వచ్చి మహిళా సాధికారత గురించి అండి. నెక్స్ట్ లెసన్ చూద్దాం. 8th లెసన్ సముద్ర లగనం అండి. కవి పరిచయం వచ్చి అయ్యలరాజు రామభద్రుడు. చూడండి, క్రీస్తు శకం 16వ శతాబ్ది వాడు. కడప జిల్లా ఒంటిమిట్ట ప్రాంతం వాడు. ఇతడు శ్రీకృష్ణ దేవరాయ ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకడు. రామభద్ర కవి రామాభ్యుదయ కావ్యాన్ని అలియ రామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చారు. ఇతని మరొక రచన సకల కథ సార సంగ్రహం. శ్రీరామ కథను 8 ఆశ్వాసాల ప్రబంధంగా మలచాడు. ప్రతి పద్యంలో కల్పనా చాతుర్యం కనిపిస్తుంది. రామభద్రుని కవితా సామర్థ్యమంతా చమత్కారంతో కూడినదని అతని వర్ణనల ద్వారా ప్రస్ఫుటమవుతుంది. ఇతనికి చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, ప్రతివాదిమ దగజ, పంచానన అనే బిరుదులు ఉన్నాయి. ప్రతివాది, మదగజ, పంచానన అనే బిరుదులు ఉన్నాయండి. అయ్యలరాజు రామభద్రుడు 16వ శతాబ్ది వాడి మాట. ఇది ఒకటి రాసుకోండి. నెక్స్ట్ లెసన్ చూద్దాం. 9th లెసన్ మాణిక్య వీణ అండి. కవి పరిచయము. పెన్నేటి పాట. చూడండి, విద్వాన్ విశ్వం గారు మనకి మాణిక్య వీణ లెసన్ కవి రచయిత. కవి పరిచయం. ఇతను 1915లో పుట్టారు. 1987లో మరణించారు అనమాట. ఎంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లు మారేనో, ఎంతమంది కన్న తల్లి ఎందుకు ఎండిపోయేనో అనే ఆవేదనతో పెన్నేటి పాటను సృజించిన మానవీయ కవి విద్వాన్ విశ్వం. సాహితీవేత్తగా, రాజకీయ నాయకునిగా, పత్రికా సంపాదకునిగా బహుముఖ దర్శనమిచ్చిన విశ్వం అసలు పేరు మేసరగండ విశ్వరూపాచారి. అనంతపురం జిల్లా తరిమెల్ల గ్రామంలో లక్ష్మణ రామయ్య దంపతులకు జన్మించిన విశ్వం సంస్కృతాంధ్రాంగ్ల భాషలో పండితుడు. మిజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూనే సంస్కృత భాషలోని పలు గ్రంథాన్ని తెలుగులోకి అనువాదించారు. పత్రికా సంపాదకునిగా అవి ఇవి, తెలుపు నలుపు, మాణిక్య వీణ వంటి శీర్షికలను భాషా సాహిత్యం, సమాజం, నైతిక విలువలు తదితర అంశాలపై సంపాదకీయాలు, ప్రేమించాను అనే నవల, ఒకనాడు, పెన్నేటి పాట అనే కావ్యాలు విద్వాన్ విశ్వం కలం నుండి జాలువారిన రచనలు. తన సాహిత్య సేవకు కళాప్రపూర్ణ బిరుదు డీలిట్ పట్టాలు అందుకున్నాడు విద్వాన్ విశ్వం గారు. గోరంత దీపాలు 10th లెసన్ అండి. కవి రచయిత వచ్చి శ్రీ పులికంటి కృష్ణారెడ్డి. జనజీవనాన్ని కళ్ళకు కట్టినట్లు రచనలు చేసిన కథానిక రచయిత, నటుడు, జానపద కళాకారుడు, కవి, నాటక రచయిత, బుర్రకథకుడు శ్రీ పులికంటి కృష్ణారెడ్డి. చూడండి, 1931-2007
జననం మరణం. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జక్కదన్న గ్రామంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కలిగిన ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు పులికంట పాపమ్మ గోవిందరెడ్డి. ఈయన తల్లిదండ్రులు బెల్లంకొండ రామదాసు రచించిన పునర్జన్మ నాటకంలో వృద్ధుని పాత్ర ధరించడంతో ఆయన నట జీవితం ప్రారంభమైంది. ఒక పక్క నటుడిగా ప్రశంసలు అందుకుంటూనే మరో పక్క రచనా వ్యాసంగం పట్ల మొగ్గు చూపి ముఖ్యంగా కథానిక సాహిత్యంపై దృష్టి సారించారు. 1960లో ఆంధ్రపత్రికలో ప్రచురితమైన గూడు కోసం గువ్వలు ఆయన మొదటి కథ. సుమారు 150 కథలు రాశారు. 4 గాళ్ళ మండపం అనేది ఈయన మరో రచన. పులికంటి బుర్రకథకునిగా కుటుంబ సంక్షేమం, వాతావరణ కాలుష్యం, పొదుపు తదితర అంశాల మీద సుమారు 100 బుర్రకథలను రచించి తానే ప్రదర్శనలిచ్చారు. 11వ లెసన్ భిక్ష అండి. ప్రక్రియ పద్యం. ఇతివృత్తం వచ్చి మానవ స్వభావం. చూడండి శ్రీనాథుడు. చూడండి కవి పరిచయం. ఆంధ్ర వాజ్మయంలో పేరెన్నికగన్న కవి శ్రీనాథుడు. ఈయన తల్లిదండ్రులు మారయ్య భీమాంబ. కొండవీటిని పరిపాలించిన పెదకోమిటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి. విజయనగర ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును ఓడించి కనకాభిషేకాన్ని కవి సార్వభౌమ బిరుదును పొందారు. చూడండి ఊహా చిత్రం అంట. 1380 1470 అండి. మరుత్త రాట్చారిత్ర, శాలివాహన సప్తసతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనం జయ విజయం, క్రీడాభిరామం, శ్రీ శివరాత్రి మహాత్యం, పల్నాటి వీరచరిత్ర, నందనందన చరిత్రలు శ్రీనాథుని రచనలు. శ్రీనాథుని చమత్కారానికి, లోకానుశీలనకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు చాలా ఉన్నాయి. ఉద్దండలీల ఉభయ వ్రాక్పౌడి, రసానుచిత బంధం, సూక్తి వైచిత్రి తన కవితా లక్షణాలని చెప్పుకున్న శ్రీనాథుడు శీర్షపద్యాలకు ప్రసిద్ధి. శ్రీనాథుని జీవిత చరిత్రనే 15వ శతాబ్ది ఆంధ్రదేశ చరిత్రగా భావిస్తారు. శ్రీనాథుని జీవిత చరిత్రనే 15వ శతాబ్ది ఆంధ్రదేశ చరిత్రగా భావిస్తారు. లాస్ట్ లెసన్ అండి చిత్రకేవం పావురం గురించి అండి ఈ లెసన్. చూడండి రచయిత పరిచయము. విశిష్ట రచయిత ధనగోపాల్ ముఖర్జీ పేరు అతి కొద్ది మంది భారతీయులే విని ఉంటారు. ఆయన రాసిన విలక్షణ పుస్తకం చిత్రగ్రీవం. ఈ పుస్తకంలో 1928లో న్యూబెరీ మెడల్ను గెలుచుకుంది. బాల సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారు ఇచ్చే విశిష్ట పురస్కారం న్యూబెరీ మెడల్. ఈ బహుమతి గెలుచుకున్న ఒకే ఒక భారతీయ రచయిత ధనగోపాల్ ముఖర్జీ. 1890-1936. ముఖర్జీ కుటుంబం కోల్కతాకు దగ్గరలో ఉన్న ఒక మందిరంలో పూజారులుగా ఉండేది. భారతదేశంలో తన బాల్యం గడిపిన ధనగోపాల్ ముఖర్జీ 19 ఏళ్ల వయసులో అమెరికా వెళ్ళాడు. కాలిఫోర్నియా, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నాడు. తన జీవితం అంతా అక్కడే గడిపాడు. రచనలు చేయడం, ఉపన్యాసాలు ఇవ్వడం ఇవే ఆయన ముఖ్య వ్యాపకాలు. జంతువులకు సంబంధించిన పిల్లల పుస్తకాలు 9 రాశాడు. వీటిలో 1922లో రాసిన కరీ ది ఎలిఫెంట్ 1928లో రాసిన గోండ్ ది హంటర్, 1924లో రాసిన హరిసా ది జంగిల్ ల్యాడ్ పుస్తకాలు చాలా ప్రాచుర్యం పొందాయి. విదేశంలో ఉన్న ఏనాడు ఆయన భారతదేశాన్ని భారతీయ మూలాలను మర్చిపోలేదు. భారతదేశాన్ని గురించి, ఇక్కడి కథల గురించి కూడా రచనలు చేశారు. నెక్స్ట్ ఉపవాచకం వచ్చి రామాయణం అండి. వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఏం కావాలో నాకు కమెంట్ చేస్తే తప్పకుండా ఆ వీడియో చేసి పెడతానండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే 7th క్లాస్ పెడదాం అనుకుంటున్నాను తెలుగు. నెక్స్ట్ 7th క్లాస్ కవి పరిచయాలు పెడతానండి. బాయ్ ఫ్రెండ్స్.
ప్రీవియస్ వీడియోలో అయితే నేను ప్రకృతి వికృతులు 8 to 10th పర్యాయ పదాలు వ్యుత్పత్తి అర్థాలు ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, చెక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.